వెల్కమ్ బ్యాక్. కోస్తా మొత్తం కల్లోలంగా ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు మచిలీపట్నం కృష్ణా జిల్లా వరకు పెద్ద ఎత్తున భూసేకరణ ఉద్యమాలకు వ్యతిరేకంగా బలవంతో భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్న తీరు చూస్తున్నాం. ఇవాళ మచిలీపట్నం ప్రాంతంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఇక్కడ పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం చేస్తున్న బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్నారు. నిజంగా కోన అనే గ్రామంలో మన టీడీపీ ఎంపీ మంత్రులపై కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులు తిరగబడిన విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూడటం జరిగింది. అలాగే గత రాత్రి కూడా ఆ భూసేకరణ కోసం ఎంపీ మంత్రి చేస్తున్న ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున గ్రామస్తులు అడ్డుకున్నారు. ముందుగా గోవిందరెడ్డి గారు, ఈ బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తున్నారు. ఇవాళ మచిలీపట్నం పర్యటనలో బందరు ప్రాంతంలో వైఎస్ జగన్ కూడా పర్యటిస్తున్నారు. అసలు వాస్తవంగా ఈ బలవంతపు భూసేకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? సార్, ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిందే అంటే పరిశ్రమలు రావాలి. లక్షలాది మంది ఇప్పుడు వ్యవసాయం ఇబ్బందికరంగా ఉంది, అనేక మందికి ఉపాధి కల్పనలు చేయాల్సిందే. అయితే ప్రభుత్వము ఎక్కడ భూములు తీసుకోవాలి, ఎక్కడ మనం వ్యవసాయం చేయాలి, ఎక్కడ మనం పరిశ్రమలు పెట్టాలి, ఏంటి అనేటువంటి విషయాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు కరెక్ట్ కాదనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఏదైతే ఈ 4 జిల్లాలు కృష్ణా కానీ, గుంటూరు కానీ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ కానీ, అక్కడ ఎక్కువగా పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సారవంతమైనటువంటి భూములు ఒక్కొక్కరికి అరెకరా 25 ఎకరా ఉంటుంది. దాని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. నీటి వస్తే ఉండేటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా ఒక్క అరెకరా పెట్టుకుంటే అతను పూలు కానీ అది కానీ ఇది కానీ పెట్టుకొని ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ చాలామంది ఇంజనీరింగు డాక్టర్లు చదువుకునేటువంటి విషయం. ఈవెన్ రాజధాని నగరం కూడా అదే అన్నమాట, అంత పెద్ద ఎత్తునటువంటి చేసేటువంటిది. నేనేమంటానంటే అట్లాంటి ప్రాంతాలు కాకుండా ఇప్పుడు రాయలసీమలో ఉన్నాయి 4 జిల్లాల్లో 3 లక్షలు పెడితే 2 లక్షలు పెడితే అనేక ఎకరాలు, వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఉన్నాయి. మనం ఇండస్ట్రియల్ పాలసీకి అక్కడ మనం భూములు తీసుకోవచ్చు, అక్కడ ఉండే వాటికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. అక్కడ నీళ్లు లేక వస్తున్నాం అన్నమాట, ఒక తాగునీళ్ళే లేకుండా ఆ ప్రాంతం ఉంటే అక్కడ అన్ని వస్తువులు ఉండే చోట బలవంతంగా ఆ భూములు తీసుకొని వాళ్ళందరూ డిస్ప్లే చేసి ఎంతమందికి మీరు రేపొద్దున ఎంప్లాయ్మెంట్ కలిగిస్తారు అనేటువంటిది సమస్య. కాంప్రహెన్సివ్గా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ విషయంలో ఇండస్ట్రీస్ రావాలి, కానీ ఎక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలి, ఎక్కడ అగ్రికల్చర్ పెట్టాలి అనేటువంటిది ఆ విషయంలో కరెక్ట్ అయినటువంటి అవగాహనతో ప్రభుత్వం పోతే ఇన్ని ఇబ్బందులు రావు, ప్రజలకు ఇబ్బందులు రాకుండా కూడా మరి అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయనేటువంటి అభిప్రాయం నాది. ఒక రామస్వామి గారు, ఈ బందర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున అంటే పోర్టు కావాలి, అక్కడ పోర్టు రావాలని ప్రజలు ఒక రకం ఉద్యమాలు గత కొన్నేళ్ళుగా చేస్తున్నారు. ఆ పోర్టు నిర్మాణ పనులు కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం మళ్ళీ కొత్తగా భూసేకరణ చేపట్టడం, కనీసం డిపిఆర్ ప్రాజెక్ట్ లేకుండా, కనీసం ప్రాజెక్టు డీటెయిల్ రిపోర్ట్ లేకుండా, అక్కడ చర్చించకుండా, వాళ్ళతో మాట్లాడకుండా ఒక ఎకాయికిన దాదాపు 13-14 వేల ఎకరాలు తీసుకోవడం అనేది పెద్ద ఎత్తున ఆగ్రహానికి కారణంగా తెలుస్తుంది. అంటే బందర్ పోర్టు గురించి కాంగ్రెస్ ప్రభుత్వంలో 5,500 ఎకరాలు తీసుకోవడం జరిగింది. ఆ రోజున రైతులు కూడా అందరూ ముందుకొచ్చారు. ఎందుకంటే మాకు ఇక్కడ పోర్టు కనుక వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది, మాకు మంచి ఉద్యోగాలు వస్తాయి అని పాపం వాళ్ళు చాలా ఇదిగా వచ్చారు. ఆ రోజున ఇదే తెలుగుదేశం పార్టీ 2,000 ఎకరాలు చాలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పని ఆ రోజున కూడా పెద్ద గొడవలు చేశారు. 2,000 ఎకరాలు చాలు అని చెప్పారు. అటువంటి ప్రభుత్వం ఇవాళ అనుబంధ పరిశ్రమలకి ఇక్కడ చూడండి, పోర్టు వచ్చి పోర్టు డెవలప్ అవుతుంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా అనుబంధ పరిశ్రమ కోసం పునాదిరాయి కూడా ఇంకా పడలా. అసలు దాని గురించి పోర్టు ఎక్కడ, పోర్టు ఎట్లా ఇది అనేటువంటి ఒక ప్లాన్ కూడా ఏమీ లేకుండా, పునాదిరాయి కంటే ముందర ఒక ప్లాన్ కూడా ఏమీ లేకుండా ఈ రకంగా ప్రభుత్వం ఈ భూసేకరణ చేయటం అనేటువంటిది చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తే ఇవాళ రాజధాని కోసం ఒక 29,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు ఇంకోటి చూసారో లేదా, విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పని అక్కడ తీసుకుంటున్నారు. ఇవాళ ఈ మచిలీపట్నం దగ్గర అనుబంధ పరిశ్రమల కోసం అని చెప్పని ఇక్కడ ల్యాండ్ తీసుకుంటున్నారు. ఇంకొకటి కూడా నేను ఇవాళ చదివానండి, 8 జోన్ల కింద చేసి ఉభయ గోదావరి జిల్లాలని, తర్వాతనేమన్నా కర్నూలు, అనంతపురం, తర్వాతనేమన్నా ఈ అర్బన్ డెవలప్మెంట్ దీని కింద తెస్తున్నామని, బహుశా ఇంకా అక్కడ కూడా భూసేకరణ స్టార్ట్ అవుతుందేమో అనేటువంటి అనుమానం కూడా ప్రజలకు వస్తూ ఉంది. అంటే బహుశా చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ భూములు సేకరించడమే ఆయన ఒక పెద్ద పనిగా పెట్టుకున్నాడా అనేటువంటిది కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఎందుకనంటే ఇవాళ ఒక రాజధాని కట్టడానికి కానీ, ఇవాళ మచిలీపట్నం కానీ, ఇవాళ భోగాపురంలో కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఇమీడియట్గా ఒక ప్రాజెక్టును ఒక ప్రాజెక్ట్ చేసి ఒక ప్రాజెక్టులో ఎంత మటుకు సక్సెస్ అయ్యామో చూసుకుంటూ పోవచ్చు. బందర్ పోర్టుని మీరు కట్టండి, ఫస్ట్ పోర్టుకి మీరు అన్నట్టు పునాదిరాయి వేద్దాం, తర్వాత ప్లాన్ చూపించండి, పునాదిరాయి వేయండి, తర్వాత ఏ అనుబంధ పరిశ్రమలు వస్తున్నాయో చెప్పండి, ఎక్కడ వస్తున్నాయో చెప్పండి, అక్కడికి కావాల్సినటువంటి ల్యాండ్ ఎంతో చెప్పండి. ఇవన్నీ ఏమీ లేకుండా ప్రజలన్నీ నడి రోడ్డు మీదకి తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా ఒక్కటి మాత్రం ఏంటంటే చంద్రబాబు గారికి మొదటి నుంచి కూడా రైతులు వ్యతిరేకి అనేటువంటిది ఉంది. అయితే ఆయన ఎన్నికలకు చేశారు పట్ల నేను రైతు వ్యతిరేకని కాదు, రైతు రుణమాఫీ చేస్తానని వచ్చాడు. కానీ ఇవాళ ఆయన
క్లియర్గా ఆయన మనసులో మాట ఏదైతే ఇంతకుముందు రాసుకున్నాడో దాన్ని క్లియర్గా బయట పెడతా ఉన్నాడు. రైతులు, భూమి ఉన్నటువంటి అర ఎకరం చిన్న చిన్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. ఇది ప్రభుత్వానికి మంచిది కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి చాల్సేటువంటి ఇది కూడా మంచిది కాదు. ఓకే, ఇప్పుడు రామచంద్ర గారు వాస్తవంగా విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లా సోంపేట ప్రాంతంలో ఏదైతే గతంలో వ్యతిరేకంగా భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగిందో అక్కడ ప్రాజెక్టును ఉపసంహరించుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఆ మరుసటి రోజే మరో జీవో జారీ చేసి లేదు మరిన్ని బహుళ ఉత్పత్తులు చేసే ప్రాజెక్టులు తీసుకొస్తున్నప్పుడు అక్కడ జనం కోపడుతున్నారు. బావనపాడు ప్రాంతంలో దాదాపు 13,000 ఎకరాలు తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది, మా పట్టుకొడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తున్నారు. భోగాపురంలో విమానాశ్రయానికి అనుకున్న దానికన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు గొడవ జరుగుతుంది, ఇక్కడ మచిలీపట్నంలో గొడవ జరుగుతుంది. వరుసగా అటు శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు జిల్లా తడ వరకు కనీసం భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఒంటెద్దు పోకట్టుగా ముందుకు పోతుంది. అసలు వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడలేదు, ఒక రకమైన పెద్ద ఎత్తున ఆందోళన మొదలవుతుంది. ఇప్పుడు ప్రభుత్వ విధానాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి సార్. మీరు ఎన్ని చెప్పినా ప్రభుత్వ విధానం. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రిప్రజెంటేషన్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళాం నేను రాఘవరెడ్డి గారు ఇట్లా వెళ్తే ఆయన ఒక మాట అన్నాడు ఓపెన్గా అన్నది ఏంటంటే మీరు ఎన్ని ఆందోళనలు చేస్తారండి, వ్యవసాయం మీద బాగుపడ్డని పేరు ఒకటి చెప్పండి అని ఆయన డైరెక్ట్గా అడిగాడు మమ్మల్ని. అదేంటండి మనం బతికేది 70 మంది 170 మంది దీని మీద కదా అంటే దుబాయ్లో మనకంటే ఆస్తిపరులు ఉన్నారు తెలుసా మీకు అన్నాడు. అవును ఉన్నారు అన్నారు. మరి వ్యవసాయం భూమి లేదు అక్కడ అన్నాడు. అంటే వ్యవసాయం లేదు కాబట్టి అక్కడ దుబాయ్లో బాగుపడ్డారు, ఇక్కడ వ్యవసాయం ఉంది కాబట్టి చెడిపోతున్నారు అన్నట్టుగా అతను ఓపెన్గా చెప్పిన దశ. అంటే ఆయన మనసులో ఉన్న తీరు చెప్తున్నా. రెండోది కూడా చంద్రబాబు నాయుడు ఒక భూసేకరణ కార్యక్రమం మొదలుపెట్టిందంటే మనం ఎంక్వైరీ చేయాల్సింది ఏంటంటే దాని చుట్టూ ఆయన మనుషులు ఎవరెవరు కొన్నారని చూడాల్సిందే. మీరు బందర్ విషయం చర్చించాలంటే దాని చుట్టూ సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ, లేకపోతే మురళీమోహన్ కానీ వీళ్ళు ఏమన్నా భూములు కొన్నారా అని చూడండి, మీరు ఖచ్చితంగా కనపడుతుంది. ఖచ్చితంగా కనపడుతుంది. హైటెక్ సిటీ అప్పుడు కూడా హైటెక్ సిటీ వచ్చే ముందు భూములన్నీ ముందు కొనిపించాను. ముందులు కొనిపించినాక హైటెక్ సిటీ వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వస్తుంది? ముందు అందరితో భూములు కొనిపించిన తర్వాత అక్కడ కట్టడం అనేది ప్రెస్టేజ్ కిందకి వస్తుంది అది. ఇక కాబట్టి వాళ్ళని కొట్టైనా తిట్టైనా చంపైనా కట్టాల్సిందే. మీరు బాగా చూస్తే ఆ రోజు కూడా దుబాయ్ నుంచి బాక్సైట్ కంపెనీ అని చెప్పేసి ఆ విశాఖ పరిసర ప్రాంతాల మీద కన్ను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఉంది ఆయనకి. ఆ బాక్సైట్ కంపెనీ నుంచి అడవులలో కూడా సర్వేలు చేయించేసి దాన్ని కూడా ఇస్తాడు. పెద్ద ఆందోళన జరిగితే వామపక్షాలు చేస్తే బ్యాక్ అయిపోయాడు. నేను అనేది ఏంటంటే సార్ అన్నట్టుగా నువ్వు చేయదలుచుకుంటే ఇగో ఈ విషయాన్ని ముందు ఒక అవేర్నెస్కి తీసుకుపోయి ఏదో ఒకటి కంప్లీట్ చేసి దీనివల్ల ఫలితాలు జనానికి చూపెట్టి ఆ ఫలితాల ద్వారా వస్తే బాగుంటుంది. నేను అనేది ఏంటంటే స్పష్టంగా భూసేకరణ బిల్లు వెనక్కిపోయింది. భూసేకరణ బిల్లు వెనక్కిపోయినప్పుడైనా మీకు ఒక ఆలోచన వచ్చి కేంద్రమే వెనక్కి తీసుకుంది భూసేకరణ చట్ట బిల్లాన్ని. మళ్ళీ మేము పెట్టమని కూడా వాళ్ళు చెప్పారు. మనం అందులో భాగం ఉంటావు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కింద బలవంత భూసేకరణ ఎందుకు అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దాని చుట్టూ ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప అది మరొకటి కాదు. సార్ ఇప్పుడు కోస్టల్కు ఉండేటువంటి జాగ్రఫికల్గా మనం ఆలోచన చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ వెనక్కి ఒక 100 కిలోమీటర్లు వెనక్కి పోతే భూమి చాలా చౌకదారుగా భూమి దొరుకుతుంది. కోస్టల్కి కాస్త ఎగువ ప్రాంతం పోతే మెట్ట ప్రాంతం అంతా ఖాళీగానే ఉంటుంది. శ్రీహరి గారు, ఈ నాకు కొంత విచిత్రమైనటువంటి వాదన అనిపిస్తుంది. అసలు ఇంక రామ్ శర్మ గారు మాట్లాడేది అయితే చాలా చక్కగా మాట్లాడినాడు. కానీ రామ్ శర్మ గారు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రతినిధిగా కూర్చున్నారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 117 స్పెషల్ ఎకనామిక్ జోన్లు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. లక్షల భూసేకరణ, లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో భూములు తీసుకొచ్చారు, భూములు తీసుకున్నారు. ఒకటి మనం ఎక్కడైనా తుపాకీ పేలిందా, ఆత్మహత్యలు చేసుకున్నారా, రోడ్డు మీదకి వచ్చారా అనే ప్రశ్నలు కూడా ఆయన దగ్గర నుంచి ఆ ప్రశ్నలు కూడా వస్తాయి. మీరు ప్రశ్నలు వస్తాయి, ఆన్సర్లు వస్తాయి, అది కాదు నేను చెప్పడం. ఒకటి, పరిశ్రమ నెలకొల్పాలంటే భూమి కావాలి. భూమి కోల్పోతున్నటువంటి నిర్వసతులకు ఈ దేశంలో సుప్రీంకోర్టు RR ప్యాకేజీ తీసుకొచ్చింది. అంటే చాలా వాల్యుబుల్ ప్యాకేజ్ అది. ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా ఆషామాషిగా ఎవడంటే వాడు భూములు తీసుకునేకి లేదు. ఇప్పుడు కంపల్సరీ వాడికి ఇల్లు ఇవ్వాలా, ఉపాధి చూపించాలా, డబ్బులు ఇవ్వాలా, సాటిస్ఫై చేయాలా, వానికి చాలా విశ్వాసం కలిపేయాలి. భూసేకరణ చేస్తున్నటువంటి సందర్భంలో ఇన్ని వేల ఎకరాలు అవసరమా లేదనే దాని మీద చర్చిద్దాం. అంత అవసరం ఉందా లేదని చెప్పిద్దాం. ఇది సందర్భమా కాదని చర్చిద్దాం. అసలు భూములే అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. 1. 2, భూములు అవసరం లేకోకుండా ఒక పోర్టు నిర్మాణం జరిగిన తర్వాత ఎవరైనా భూమి ఇస్తారా? 2, మేము క్యాపిటల్ నిర్మాణంలో కూడా భారతీయ జనతా పార్టీకి మా వాదన మేము చెప్పాం. ఏంది 50,000 భూసేకరణ అవసరం లేదు. ఇది ప్రపంచంలో 50,000 ఎకరాలతోటి ఎక్కడ క్యాపిటల్ నిర్మాణం జరగదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. కాబట్టి మనం 10-15,000 ఎకరాల్లో భూసేకరణ చేయండి, వికేంద్రీకరణ చేయండి, అభివృద్ధి. రాయలసీమలో కొన్ని కట్టండి, శ్రీకాకుళంలో మేము చెప్పాం. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఏంటంటే అసలు ఈ భూసేకరణ అవసరం లేదనేటువంటి దాన్ని నేను వ్యతిరేకిస్తాను. భూసేకరణ అవసరం. మీరు రామ్ శర్మ గారు మాట్లాడింది, అంతకుముందు మాట్లాడింది గట్టి రామచంద్రరావు గారు.
గట్టి రామచంద్రరావు గారు కూడా గతంలో టీవీల ముందర ఒక 20 సంవత్సరాలుగా ఆయనకు అనేక సమస్యల మీద అవగాహనతో మాట్లాడారు, పరిశ్రమల గురించి తెలుసు. ఈవెన్ రామ్ శర్మ గారికి కూడా తెలుసు, తెలియకేం కాదు. నేనేమంటానంటే ఈ దేశంలో ఒకటి ఉంది, అధికారంలో ఉంటే మనం ఓ రకంగా మాట్లాడతాం, అధికారం లేకపోతే ఓ రకంగా మాట్లాడతాం. అయితే గోవింద్ రెడ్డి అన్న మాట్లాడిన దాంతో నేను ఏకీపిస్తాను. ఏంటంటే రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలుగాన నెలకొల్పడానికి వస్తే మా దగ్గర విరివిరిగా భూమి ఉంది, మా దగ్గర చాలా తక్కువ రేటుకు భూమి వస్తుంది, అయితే ఎక్కువ మంది మనుషులు ఉన్నారు. నేను దాని ఏకీపిస్తాను. రామశర్మ గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో సందర్భంలో ఎన్ని లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో భూసేకరణ చేశారు. సోంపేటలో కాల్పులు జరపలేదా? మీరు అన్నారు సోంపేటలో కాల్పులు జరపలేదా? అనంతపురం జిల్లాలో నేను చెప్తానండి, అనంతపురం జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాలు భూసేకరణ చేశారు. ఒక్క పరిశ్రమ పెట్టలేదు, ఉద్యోగం పెట్టలేదు. ఆయన సపోర్ట్ తెలుగుదేశం పార్టీ. పరిశ్రమలు రావాలంటే గోవింద్ రెడ్డి గారు కూడా ఒక విషయం చెప్పారు, పరిశ్రమలు రావాలంటే భూసేకరణ అంటే భూసేకరణ జరుగుతున్న సందర్భంలో ఈ సందర్భం అవసరమా? దాని అభివృద్ధి కావాలండి. భూసేకరణ జరగాలి, పరిశ్రమ కావాలంటే భూమి పెట్టాలి. భూమి లేకుండా పరిశ్రమ ఎవరు పెట్టరు. కానీ ఆ భూమిని ఎక్కడ సేకరిస్తున్నారు, ఎలా సేకరిస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, పరిహారం ఏమిస్తున్నారు అనేవి ఇక్కడ ప్రజలు కోరుకున్నారు, మాకు ఈ బిల్లు కావాలి, బీజేపీ అనుకూలంగా. మేమనేది ఏంటంటే బందర్ పోర్టు నిర్మాణం గురించి మేము వ్యతిరేకం కాదు, మేమే తీసుకొచ్చాము. అది కాంగ్రెస్ పార్టీ 5,500 ఎకరాలు ఎవరు తీసుకొచ్చినా ప్రజలు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ విషయంలో ఒక నిమిషం, 5,500 ఎకరాలు మేము తీసుకున్న రోజున ఏ రైతన్నా రోడ్డు మీదకి వచ్చారా? ఇవాళ మచిలీపట్నంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ రోజున మేము పోర్టు కోసం 5,500 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ యూనిట్ గా మాట్లాడతారు. ఒక్కొక్క విషయంలో చెప్తున్నా, బందర్ పోర్టు గురించి మాట్లాడేప్పుడు బందర్ పోర్టు గురించి మాట్లాడండి, తర్వాత సోంపేటకి వెళ్దాం, ఏం చేయాలి, అక్కడ ఏం చేస్తుంది, ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడదాం. ఆత్మహత్య చేసుకున్నారు. బందర్ పోర్టు రైతులకు, రైతుల భూములకు ప్యాకేజ్ ఇవ్వడం అనేటువంటి దాని వెనక నిగూఢంగా ఏమన్నా ఉంటే అక్కడ పోర్టు నిర్మాణం జరగడం వల్ల అక్కడ ఏమైనా రిలేటెడ్ వ్యాపారులు కానీ లేకపోతే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా భూ కబ్జాదారులు ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. క్లారిటీ చూసే వ్యూవర్స్ కి క్లారిటీ కావాలి. బందర్ పోర్టు వేరు, బందర్ పోర్టు పేరిట భూసేకరణ. దయచేసి రెండు విడివిడిగా చూడండి. బందర్ పోర్టు ఎవరు వ్యతిరేకం కాదు, స్థానికులు కూడా వ్యతిరేకం కాదు. పోర్టు కూడా బందర్ పోర్టు కోసం అనుబంధ పరిశ్రమల భూసేకరణ జరుగుతున్నారు. డిపిఆర్ ప్రాజెక్టు లేకుండా చేస్తున్నారు. అక్కడ రైతులంతా తీవ్ర వ్యతిరేకిస్తున్నారు. డిపిఆర్ ప్రాజెక్ట్ లేదు. ఇది వరకే మేము బందర్ పోర్టు అవకాశం ఇస్తే 12, 14, 15 తోటపల్లి, పోలవరము, హంద్రీనివా, గాలేరు నగర్ ప్రాజెక్టులు చూసి ఈరోజు వచ్చాము హైదరాబాద్కు. మేము నిన్న పోయి చూస్తే మామూలు ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రాజెక్టులు కడతారు, కలలు దోకుంటారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు, ఒక ఆయనేమో పోర్టు నిర్మాణం చేసిన తర్వాత భూసేకరణ చేస్తాడు, ఒక ఆయన భూసేకరణ చేసిన తర్వాత పోర్టు నిర్మాణం చేస్తాడు, ఒక ఆయన ప్రాజెక్టు కడతాడు, కాలువలు దోవడు, ఆయన కాలువలు దోవకోకుండా జాతికి అంకితం చేస్తాడు. అంటే దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అధికారంలో ఏమీ లేకుండా జాతికి అంకితం చేసినటువంటి ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు. మీరు ఎందుకు శాసనసభలో వ్యతిరేకించలేదు? నేను అనేది ఏంటంటే సార్, భూసేకరణకు ఎవరు వ్యతిరేకం కాదు. ఇండస్ట్రియల్ రావాలని కోరుకుంటారు, ఇండస్ట్రీస్ రావాలని కూడా కోరుకుంటారు. కానీ ఒక్క రోజులోనే రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ అని తెల్లారికల్లా నిర్మించలేము. నువ్వు దానికి ముందు వాళ్ళకి నమ్మకం కలిగించాలంటే ఒక్కొక్కటి స్టార్ట్ కావాలి. రెండోది కూడా భూసేకరణ అవసరం ఎంత ఏం కదా చర్చిద్దాం. ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే, మార్కెట్ ఒక దశలో నీకు ఒక కాంట్రాక్టర్ని తీసుకొచ్చేస్తే, ఒక కాంట్రాక్ట్కి ఇవ్వదలుచుకుంటే వాడి కొనుగోలు వదిలేయి, వాడు మార్కెట్ రేట్ ప్రకారం కొనుక్కుంటాడు. అది ప్రశ్నించాల్సి వస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, మార్కెట్ రేట్. నిన్న మీరు టీవీలో మీరు చూసిన కథనం అయిపోయింది. టీవీలో మీరు చూసిన కథనంలో ఆ రైతులు ఒక మాట చెప్పారు,
మీ ఇవ్వడానికి సిద్ధంగా కూడా కొంతమంది ఉన్నాము. కానీ కానీ మా రేటు మాకు 2 ఇవ్వండి. కోట్ల రూపాయల భూమిని 40 లక్షల రూపాయలకి ఇస్తామంటున్నారు. ఎట్లా కరెక్ట్? మార్కెట్ రేట్ ఏమని వాళ్ళు అడుగుతున్నారు. పోనీ మార్కెట్ రేట్. ఓకే ఓకే ముగిద్దాం, సమయం లేదు. చెప్పండి. ఇదే అన్నమాట. అంటే ప్రియారిటీస్ ఎక్కడ మనం చేసుకోవాలి అనే దాంట్లో ప్రభుత్వంలో ఒక కరెక్ట్గా ఒక అవగాహన లేకుండా ముందుకు పోతున్నారు. అందరూ అన్నట్టుగానే ఎక్కడ కూడా పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు ఎక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా దేశాల్లో. నేను ఇప్పుడు చైనా ఈ మధ్యన తిరిగి వచ్చాను, అంతా కూడా చాలా కొన్ని ప్రావిన్సెస్ చూసేసాను. అక్కడ కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. కానీ అట్లా డెవలప్మెంట్ మనం తీసుకురావాలా, మనం అంతా చేయాలి. కానీ బట్ ఈ ప్రియారిటీస్లో ఎక్కడ తీసుకోవాలన్నా, ఎక్కడ ల్యాండ్ తీసుకోవాలనే దాంట్ది. కానీ ఇదంతా కూడా కరెక్ట్. ఫైనల్ ఒకటే అండి, ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఒకటి ప్రాజెక్టులు జరగాల్సిందే. ప్రాజెక్టులు జరిగితేనే ఉద్యోగాలు వస్తాయి, మనం అందరం ఎక్కిపిస్తున్నాం. అయితే రామచంద్రరావు గారు ఒక వాల్యుబుల్ వర్డ్ చెప్పారు, మీరు ప్రాజెక్టు నిర్మాణం చేయండి, ఉద్యోగాలు రావాల్సిందే. అయితే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగే ప్రాంతంలో కొంతమంది ఏమైనా భూ కబ్జాదారులు లేకపోతే వాళ్ళ కోసం ఏమైనా ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే భూసేకరణ చేస్తే ఉంది. బీజేపీగా మా పార్టీ స్టాండ్ ఒకటే. రైతు భూమి కోల్పోయిన మళ్ళీ తిరిగి రాదనే శ్రీహరి గారు 100 రూపాయలు 100కి 100 రూపాయలు మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చి నేను కూడా వ్యవసాయం చేస్తాను. భూమి కోల్పోతున్న రైతుకు విశ్వాసం కల్పించాలి. అంత భూసేకరణ అన్ని వేల ఎకరాలు అవసరం లేదని నిర్ధారించాలి. 3 రైతుకు విశ్వాసం కలిగించాలి. వాడు భవిష్యత్తులో మనం ఇచ్చే 1,00,000-2 లక్షల రూపాయలు కాకుండా ఉపాధి కానీ ఉద్యోగ అవకాశం కానీ కల్పించి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఉంది. అయితే మొత్తం భూసేకరణ వ్యతిరేకించి మనం అధికారంలో ఉంటే ఓ రకంగా చేసి ఇంకొకరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద బ్లేమ్ చేసేటువంటిది ఏదైతే ఉందో ఇది గురువిందు సామెత గుర్తొస్తుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్న రామశర్మ గారికి, రామచంద్రరావు గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారు అలా బీజేపీ నుంచి వచ్చారు, అలా గోవింద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. రేపటి హెడ్ లైన్స్ షోలో మళ్ళీ కలుసుకుందాం. తాజా వార్తలతో తదుపరి బులెటిన్ ప్రసారం అవుతుంది. సైనింగ్ ఆఫ్ శ్రీహరి.